ఆపరేషన్ సింధూర్ తో భారత్ విరుచుకుపడుతున్న సమయంలో పాకిస్తాన్ బెంబేలెత్తి దాక్కున్న సంగతి తాజాగా రుజువులతో సహా బయటపడింది. భారత్ క్షిపణులు ప్రయోగిస్తుందేమోనన్న భయంతో పాకిస్తాన్ తన నౌకాదళానికి చెందిన ప్రధానమైన అత్యాధునిక యుద్ధ నౌకలను నౌకాదళ స్థావరాల నుంచి తరలించి వాణిజ్య నౌకలను నిలిపే పోర్టులకు తరలించింది. ఆ విధంగా ఆ వాణిజ్య నౌకల మధ్య వాటిని దాచిపెట్టింది. ఈ వివరాలు ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా వెల్లడైందని ఇంగ్లీష్ ఛానల్ ఇండియా టుడే తెలిపింది. పాకిస్తాన్ లోని కరాచీ, గ్వదార్ పోర్టుల తాలూకా ఉపగ్రహ చిత్రాలను ఈ ఛానల్ కు చెందిన ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టీం విశ్లేషించింది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో కీలకమైన గ్వదార్ వాణిజ్య పోర్టులో వాణిజ్య నౌకల మధ్య పలు యుద్ధ నౌకలు ఉన్నట్టు తేలింది. వీటిలో పాక్ ఎంతో ఘనంగా చెప్పుకునే జుల్ఫికర్ క్లాస్ నౌకలు 2, పాక్ లో అతిపెద్ద యుద్ధ నౌకలుగా పేరొందిన తుగ్రిల్ క్లాస్ నౌకలు 2 అండ్ అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఏకైక యుద్ధ నౌక ఒలివర్ హజార్డ్ పెరి క్లాస్ నౌక, 2 తీర ప్రాంత గస్తీ నౌకలు ఉన్నాయని తెలిసింది. ఇరాన్ సరిహద్దులకు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్వదార్ పోర్ట్ ఈ విధంగా యుద్ధ వేళ పాక్ నౌకాదళానికి తాత్కాలికంగా ఆశ్రయంగా మారటం విశేషం. ఇక కరాచీలోని పాకిస్తాన్ నౌకాదళ స్థావరం కూడా ఈ ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో బోసిపోయి కనిపించింది. అక్కడ ఉండాల్సిన యుద్ధ నౌకలు కరాచీ వాణిజ్య పోర్టులో ఓ సరుకు రవాణా నౌక సమీపంలో ఉన్నాయి. ఆ సరుకు రవాణా నౌక లోడింగ్ అన్లోడింగ్ ప్రక్రియ జరుగుతుండడం, అక్కడ పలు కంటైనర్లు ఉండడం కూడా ఈ చిత్రాల్లో వెల్లడైంది. పిఎస్ఎన్ అలంగీర్ తో పాటు మొత్తం 4 యుద్ధ నౌకలను, ఒక గస్తీ నౌకను ఇక్కడ దాచిపెట్టారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్ ను అరేబియా సముద్రంలో మోహరించడం, కరాచీ పోర్టును ధ్వంసం చేయడానికి భారత్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో పాక్ తన యుద్ధ నౌకలను ఈ విధంగా దాచిపెట్టి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 1971 యుద్ధ వీరుడు, సదరన్ నావల్ కమాండ్ మాజీ కమాండర్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ ఎస్సి సురేష్ బంగారా మాట్లాడుతూ, మన త్రివిధ దళాల అత్యంత ఖచ్చితమైన సమన్వయంతో వ్యవహరించడం వల్ల సముద్రం నుంచి ఒక్క క్షిపణి కూడా ప్రయోగించకుండానే ఆశించిన లక్ష్యాలన్నింటినీ సాధించామని విశ్లేషించారు. ఆపరేషన్ సింధూర్ వేళ పాక్ తన యుద్ధ విమానాలను కూడా పౌర విమానాలకు సమీపంలో నడిపించిందన్నారు.